దీపం 2 శకటం. పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకంలో భాగంగా గత నవంబర్ 1వ తేదీ నుండి దీపం 2 పథకం క్రింద పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1.4 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో 1554 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. సూపర్ 6 లో దీపం 2 పథకం ధాన్యం సేకరణ, రైతు సంక్షేమం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS శకటం. సరైన సమయంలో సరైన నిర్ణయాలకు సరైన డేటా, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ గవర్నెన్స్. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఇదొక సాంకేతిక అద్భుతం. 2017వ సంవత్సరంలో దార్శనికులు మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన అద్భుతం ఇది. ఈ శకటంలోని ప్రధాన ఆకర్షణలు డేటా లేక్ టెక్నాలజీ, వాట్సాప్ గవర్నెన్స్, CCTV అనలిటిక్స్, అవేర్, క్వాంటమ్ వ్యాలీ ఇలా విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కదిలి వస్తోంది జలవనరుల శాఖ శకటం. హంద్రీనీవా సుజల స్రవంతి HNSS పోలవరం. తీవ్ర కరువు నుండి రాయలసీమను కాపాడటానికి వృధాగా సముద్రం పాలవుతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి ఎడారిగా మారుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేయటానికి దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్మించడానికి సంకల్పించారు. దీని ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ఫోర్షోర్ నుంచి 120 రోజుల్లో 40 TMCల వరద నీటిని ఉపయోగించుకొని రాయలసీమలో 4 జిల్లాలు 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల శకటం. పేదల సేవలో అడవి తల్లి బాట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రతి పని పేదల కోసమే. నైపుణ్యం అవసరం లేని గ్రామీణ ప్రయోజనాలకు ఏడాదికి కనీసం 100 రోజుల పని కల్పిస్తూ మరోవైపు మౌలిక సదుపాయాల ఏర్పాటుతో గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చివేస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ గిరిజన ఆవాసాలకు అడవి తల్లి బాట భావనతో రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసి వారి ఆరోగ్య ప్రమాణాలను పెంచుతోంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం. భారతదేశం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందడుగులు వేస్తోంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత వినియోగం, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాల యొక్క ప్రాధాన్యతనిస్తోంది. ఈ లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో ముందడుగులు వేస్తూ లక్షిత కార్యక్రమాలు ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత సెక్రటేరియట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం. హరితాంధ్ర, వన్యప్రాణి సంరక్షణ, సుస్థిర అభివృద్ధి అటవీ శాఖ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాలమైన సముద్ర తీరం, సమృద్ధిగా ఉన్న అటవీ సంపద, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ సమతుల్యం, వాతావరణ సహన శక్తి, ప్రజల జీవనోపాధి కోసం ప్రకృతి సంపదను రక్షిస్తూ ముందడుగు వేస్తోంది. పచ్చదనం విస్తరణ, తీర ప్రాంత సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల రాష్ట్ర సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ అటవీ శాఖ శకటం మన ముందుకు వస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ APSRTC శకటం. స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళా అభివృద్ధికి దోహదపడే విధంగా మన చంద్రన్న ప్రభుత్వం రూపొందించిన మరో పథకం స్త్రీ శక్తి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు RTC బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. నేటి నుంచి అనగా 15 ఆగస్టు 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలులోకి రానుంది. APSRTCకి మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ శకటం.